వెల్కమ్ టు GR7 న్యూస్ కి స్వాగతం. ప్రశ్న అని ఒకడు, జస్ట్ ఆస్కింగ్ అని మరొకడు, ఆఫ్ కోర్టు లాయర్ గాడు ఒకడు, ఈ ముగ్గురు మునమోపులు రోజు మేలురకం మునమోపులు మా నాయకుడి మీద పడి, మా నాయకుడు ఏ రోజు ఒక వేరే కులాన్ని గాని వేరే మతాన్ని గాని మాట్లాడు. అయినా వీళ్ళు సనాతన ధర్మాన్ని, దేవుళ్ళైనటువంటి రాముడిని, సీతను, మహాభారతాన్ని వక్రీకరించి ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి ఈ జడా శ్రావణ్, ఈ ప్రకాష్ రాజ్, అట్నే ఈ జోసెఫ్ రావణ్, వీళ్ళ ముగ్గురి యొక్క అంత్యక్రియలను ఈ రోజు రైల్వే కోడ్ జనసేన పార్టీ కార్యాలయంలో వీళ్ళు బతుకున్నా సచ్చినట్టే లెక్క. అందువల్ల వీళ్ళ అంత్యక్రియలు ఈ రోజు మా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైల్వే కోడ్లో ఘనంగా చేస్తున్నాం. వీళ్ళు బతికితే శవాన్ని కూడా తగిలేవాడు ఉన్నాడు. అందుకనే బతుకుండగా వీళ్ళు చేస్తే శవాన్ని కూడా తగిలేవాడు ఉన్నాడు. బతుకుండగానే వీళ్ళని మేము కాటికి పంపించేదానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడైనా సరే మా నాయకుడిని నోరెత్తి ఒక మాట మాట్లాడితే ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు అంటే మీ పిండ ప్రధానము, మీ కర్మ కూడా ఇదే ఆఫీస్ దగ్గర జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శాతంశెట్టి నాగేంద్ర పాల్గొని తీవ్ర హెచ్చరికలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తున్న ఈ కథనంలో. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జడ శ్రావణ్, ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్, నటుడు ప్రకాష్ రాజ్లకు వ్యతిరేకంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని ప్రతీకాత్మకంగా పాడెను మోశారు. అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోట్లాది మంది ప్రజలు దైవంగా భావిస్తారని అన్నారు. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అందరికి నమస్కారం. ఏదైతే ఒక 2-3 రోజుల నుంచి మా దైవం శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ జడా శ్రావణ్ కావచ్చు, ప్రకాష్ రావు కావచ్చు, అదేవిధంగా రావణ్ కావచ్చు, ఈ ప్రశ్న జోసెఫ్ కావచ్చు, మా నాయకుడిని మాట్లాడుతున్నారు. ఈరోజు మన రైల్వే కోడ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించాం. నేను చెప్తాను, ఇంకొకసారి మా నాయకుని గురించి ఒక్క పదం వాళ్ళ నోటి గుండా వచ్చినా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు నిజమైన అంత్యక్రియలు చేస్తామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ రైల్వే కోడ్ నుంచి నేను వాళ్ళకి సవాల్ ఇస్తున్నా. మా నాయకుడు ఎప్పుడు చూసినా పేద వాళ్ళ ఇంటికి పెన్నిదిగా ఎవరి కష్టాలున్నా కూడా ఆదుకుంటూ ఏ నోట్ల నుంచి కూడా పవనన్న అని వచ్చే ఒక గొప్ప నాయకుడు మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి మీద సనాతన మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు రాముడి గురించి కావచ్చు, సీతమ్మ గురించి కావచ్చు మాట్లాడడం ఏ ఒక్క రూపైనా కరెక్ట్ కాదని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. అదేవిధంగా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు. ప్రతి నిత్యం ప్రజల కోసమే కష్టపడుతూ ప్రజలే నా వాళ్ళు అనుకునే మా నాయకుడి గురించి మాట్లాడితే ఇంకోసారి చెప్తున్నా, వాళ్ళకి రైట్గా వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందరే వాళ్ళకి అంత్యక్రియలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గత 3-4 రోజుల నుంచి చూస్తున్నారు, కొంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేర్పాటువాదులు అంటే కుల మతాల పేరుతో విచ్ఛిన్నం చేసి రచ్చలు పెట్టాలని చెప్పి కులాల పరంగా మతాల పరంగా విడగొడుతూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 3 మునమోపులు, ఒకడు జడా శ్రావణ్ అనేవాడు, తర్వాత ఈ జోసెఫ్ రావణ్, వీడైతే మరి నోటికి ఎంత వస్తే అంత సనాతన ధర్మాన్ని, రాముణ్ణి, మనం దేవుడిగా పూజించే రాముణ్ణి, సీతను, మహాభారతాన్ని, ద్రౌపదిని కించపరుస్తూ వాడు మాట్లాడే మాటలు సనాతన ధర్మాన్ని, వాడు పలికిన పదం మాకు ఇంకా గుండెల్లో ఉంది. అలాగే మా నాయకుడి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఏ రోజు మా నాయకుడు, ఇక్కడ అందరూ ఉన్నాం, మేము
ముస్లిమ్స్ ఉన్నాం, క్రిస్టియన్స్ ఉన్నాం, అలాగే హిందువులు ఉన్నాం. కానీ మేము ఎప్పుడు జనసేన అనే ఒక కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు క్రమశిక్షణతో ముందుకు పోతుంటే ఏ రోజు ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ మా నాయకుడు విమర్శించాడు. అది మాకు నేర్పిన సంస్కారం. కానీ వీళ్ళు ఒకరోజు క్రిస్టియన్ ముసుగులో, ఒకరోజు ముస్లిం ముసుగులో, ఒకరోజు మేము రకరకాల పేర్లతో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, నోట్లో ఏం పెట్టుకున్నా. అరే నేను అడుగుతున్నా, మీరు కాదురా మొండమోపులారా, మీరు ముగ్గురు కాదు, మీ వెనకునే ఆ మొండమోపు ఎవరు, ఆ ముసుగు వీరుడు ఎవరో రమ్మను, వచ్చి మా తెలుసుకోమని మాతో సిద్ధాంతాల పరంగా రండి, పార్టీల పరంగా రండి. అయినా మీరు వ్యక్తిగతంగా వచ్చి నోట్లో నేను అడుగుతున్నా, 2019 నుంచి 2024 వరకు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక వైసీపీ ఎమ్మెల్సీ మీరు ఏం పెట్టుకున్నారా? రావణ్ గారు నీ నోట్లో ఏం పెట్టుకున్నా? హౌస్ఫుల్ గా ఉండిందా నీ నోరు ఆ రోజు? వీడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకురా నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు? ఎందుకురా ఆఫ్ కోర్టు జడా శ్రావణ్ గారు నువ్వు మాట్లాడలేదు? ఇలా కొన్ని వందల మంది మద్యం గురించి మాట్లాడినందుకు ఒక దళిత యువకుడిని తెల్లారి లోపల చంపేశారు చిత్తూరు జిల్లాలో. కడప జిల్లాలో ఒక మాదిగ యువతని రేప్ చేసి చంపేశారు అమ్మాయిని. అవన్నీ జరిగినప్పుడే ఆ 5 సంవత్సరాల్లో జరిగిన ఘోరాలు ఒక్కరు కూడా వీళ్ళకి నోరే లేదు, మోగపోయినారు. ఇప్పుడు ఏదో జరిగింది అన్నీ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి. అందుకే వీళ్ళు సమాజంలో బ్రతకడానికి వీళ్ళకి అర్హత లేదు. కాబట్టి వీళ్ళకి బ్రతికుండగానే ఈరోజు రైల్వే కోడూరు నాయకులు, జన సైనికుల సమక్షంలో వాళ్ళ ముగ్గురికి అంత్యక్రియలు జరగడం జరిగింది. వాళ్ళు నిజంగా మళ్ళీ మాట్లాడితే మేము రైల్వే కోడూరు నుంచి నిజమైన అంత్యక్రియలు వాళ్ళు ఎదుర్కోవాల్సింది వస్తుంది. థ్యాంక్ యూ.